చెప్పు. చెప్పనా అవా, జంతువులు ఉన్నంత విశ్వాసంగా మనం మనుషులం ఉంటామా బిడ్డ? ఉండలేము. ఇటు అది చూసి చూడు చెప్పు. ఎంత హ్యాపీ అవుతుంది, ఎంత ప్రేమగా ఎట్లుంటుంది. మనం కలిసి ఉంటాం అట్లా జంతువులలాగా కలిసి ఉండలేము బిడ్డ. అవి నోరులేని పక్షులైనా కూడా భలే ప్రేమగా ఒకదానికొకటి వినిపించుకుంటా బాగా ఎంత బాగుంది. మనం మనుషులం నీతి తక్కువ, మనుషులం నీతి లేదు మనకు. ఒక ఇద్దరం ఆడవాళ్ళం కలిసి ఉండలేము. ఆ జంతువులు చూడు రెండు కలిసి ఉంటాయి, రెండు పక్షులు నోరు లేని పక్షులు. అవి ఎంత చక్కదనంగా ఉన్నాయి, వాటి అందం, అవి వాటి ప్రేమ, వాటి తిండి, వాటి ఆప్యాయత ఎంత బాగున్నారు చూడాలి. మనం ఉండగలుగుతాం అట్లా ప్రేమగా? ఇట్లా ఒక దిక్కు ఉండగలుగుతామా మనుషులం? కానీ నోరు లేని పక్షులు ఉంటాయి ఆ జంతువులు కాబట్టి. అది ఎక్కడి నుండో ఎత్తుకొచ్చి ఒకదానికొకటి పెడుతుంది తల్లి కంటే. పిచ్చుకలైనా, రామచిలుకలైనా, కాకులైనా, పావురాలైనా, ఏ జంతువు అయినా నోరు లేని జంతువు ఒకదానికొకటి పెడుతుంది. మనం పెడతాం అట్లా? పెట్టలేము. మనుషులు అని ఎందుకు అన్నారు? అందుకే అన్నారు. జంతువు అని ఎందుకు అన్నారు? అది నోరు లేని జంతువు కాబట్టి అంత బాగుంటుంది కలిసి. మనం ఉండలేం బేట అట్లా. ఈ జంతువులు ఉన్నంత, నోరు లేని జంతువులు ఉన్నంత ప్రేమగా మనం ఉండలేము. ఓకే బేట, సరే బాయ్. నువ్వు పోతున్నావా? ఇక తీసుకో, మంచిగా తీసుకో మళ్ళీ ఫోటో. అవా మంచిగా తీసుకున్న ఫోటో వీటిని. ఇక పోయి అంత కడిగి అవి కడిగి తోమి చేసి పోసి ఇచ్చేసి చెప్తా వాళ్ళకి. వాళ్ళ అన్నయ్య వచ్చేసిండు కదా, ఇక చెప్పేస్తా. మీ అన్నయ్య వచ్చిందిగా నిన్న సాయంకాలం, ఇచ్చేస్తా. భయ్యా అయ్యే గామ్ గయా ఆయే, ఈ బాయ్ గాన్ ఆయే. బాయ్.